ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 27వ తేదీ శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, సోమవారం. తిథి ఏకాదశి, రాత్రి 7:59 వరకు. నక్షత్రం పుబ్బ, రాత్రి 10:58 వరకు. వర్జ్యం ఉదయం 7:01 నుంచి 8:37 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 నుంచి 1:15 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:53 నుంచి 3:43 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:41 నుంచి సాయంత్రం 4:20 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:22 నుంచి 5:07 వరకు. సూర్యోదయం ఉదయం 5:53. సూర్యాస్తమయం సాయంత్రం 6:35. ఈరోజు విశేషం మోహిని ఏకాదశి. ఈ సోమవారం సామాన్యమైన రోజు కాదు, పరమ పవిత్రమైన వైశాఖ శుద్ధ ఏకాదశి. దీనినే మనం మోహిని ఏకాదశి అని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పిలుచుకుంటాం. అసలు ఈ ఏకాదశికి మోహిని ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే దీని వెనుక ఒక అద్భుతమైన పౌరాణిక ఘట్టం ఉంది. పూర్వం దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం మందర పర్వతాన్ని కప్పంగా, వాసుకి అనే మహాసర్పరాజును తాడుగా చేసుకుని పాల సముద్రాన్ని చిలికారు కదా. ఆ సమయంలో ఎన్నో అద్భుతాలు పుట్టాయి. చివరగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశ అయిన ధన్వంతరి అమృత కలశంతో బయటకు వచ్చాడు. అయితే ఆ అమృతాన్ని రాక్షసులు రాక్కొని తాగేస్తే లోకాలకు ముప్పు వాటిల్లుతుందని గ్రహించిన శ్రీహరి ఒక అద్భుతమైన వ్యూహం పన్నాడు. రాక్షసులను తమ మాయలో పడేసి వారికి అమృతం దక్కకుండా చేయడానికి స్వామివారు ఎంతో అందమైన ఆకర్షణీయమైన మోహిని రూపం ధరించాడు. ఆ మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి అందానికి రాక్షసులు ఎంతలా మైమరిచిపోయారంటే అసలు తాము దేనికోసం సముద్రాన్ని చిలికామో కూడా మర్చిపోయి అమృతాన్ని పక్కన పెట్టి ఆవిడ వెంటే తిరిగారు. ఆ సమయాన్ని చూసుకుని స్వామివారు దేవతలకు అమృతాన్ని పంచారు. విష్ణుమూర్తి లోక కళ్యాణం కోసం ఈ మోహిని అవతారాన్ని ధరించిన పవిత్రమైన రోజే ఈ వైశాఖ శుద్ధ ఏకాదశి. అసలు విషయంలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే ఈ ఏకాదశి సోమవారం నాడు రావడం మరొక అద్భుతమైన యోగం. సోమవారం అంటే పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఏకాదశి అంటే శ్రీహరికి ఇష్టమైన రోజు. ఇలా శివకేశవుల ఆరాధనకు అద్భుతంగా కలిసి వచ్చిన రోజు ఇది. ఒక పక్క శివయ్యను, మరొక పక్క కేశవుణ్ణి తలుచుకుంటే ఆ హరిహరుల ఆశీస్సులు మన కుటుంబంపై పుష్కలంగా ఉంటాయి. మన పెద్దలు ఎప్పుడు చెబుతారు, శివుడు వేరు, విష్ణువు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే అని. ఆ తత్వాన్ని అర్థం చేసుకుని పూజ చేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. ఈ రోజు పగలంతా విష్ణుమూర్తిని స్మరించుకుని సాయంత్రం వేళ శివాలయానికి వెళ్లి శివయ్యకు మారేడు దళాలతో పూజ చేస్తే పుణ్య ఫలితం రెట్టింపు అవుతుంది. ఇక పూజ విషయానికి వస్తే ఏకాదశి అనగానే చాలా మంది ఎన్నో కఠినమైన నియమాలు పాటించాలి, మేం చేయలేమని భయపడుతుంటారు. కానీ దేవుడు మన నుంచి కోరుకునేది కేవలం స్వచ్ఛమైన భక్తిని మాత్రమే. ఆడంబరాల కోసం పూజ చేయాల్సిన పని లేదు. వీలైన వారు మాత్రం ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇళ్లు శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పవిత్రంగా ఉండాలి. మీ పూజా మందిరాన్ని శుభ్రపరిచి శ్రీ మహావిష్ణువు పటానికి లేదా రాముడు, కృష్ణుడు లాంటి విష్ణు అవతారాల పటాలకు పసుపు, కుంకుమ, గంధం బొట్లు పెట్టి మీకు దొరికిన పూలతో అలంకరించుకోవాలి. విష్ణుమూర్తికి తులసి దళాలంటే ఎంతో ఇష్టం కాబట్టి తప్పకుండా 2 తులసి ఆకులను స్వామి పాదాల దగ్గర ఉంచండి. ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి మీకు తోచిన నైవేద్యాన్ని అంటే కాస్త పాలు, పండ్లు లేదా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా స్వామి సంతోషంగా స్వీకరిస్తాడు. ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం చాలా ముఖ్యం అంటారు. అయితే ఉపవాసం అంటే ఏమీ తినకుండా కడుపు మార్చుకోవడం కాదు, భగవంతుడికి దగ్గరగా ఉండడం. అంటే ఆ రోజు మొత్తం మనసులో ఎలాంటి చెడు ఆలోచనలకు చోటివ్వకుండా, ఎవరిని పల్లెత్తు మాట అనకుండా ప్రశాంతంగా ఓం నమో నారాయణాయ అని కానీ లేదా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనసులో జపించుకుంటూ ఉండాలి. వృద్ధులు, గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్నవారు, మందులు వేసుకునేవారు కఠిన ఉపవాసం చేయాల్సిన అవసరమే లేదు. సాత్వికమైన ఆహారం లేదా పాలు, పండ్లు తీసుకుంటూ దేవుడిని స్మరించుకోవచ్చు. సాయంత్రం సమయంలో గుడికి వెళ్లి దీపం వెలిగించడం, అలాగే వీలైతే ఇంటిల్లపాది కూర్చుని విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా కనీసం ఫోన్లో పెట్టుకుని వినడం వల్ల మన ఇంటికి ఎంతో సానుకూల శక్తి వస్తుంది. ఆ రాత్రికి వీలైనంత వరకు మెలకువగా ఉండి మరుసటి రోజు ఉదయం ద్వాదశి గడియల్లో భోజనం చేసి ఉపవాసం విరమిస్తే మోహిని ఏకాదశి వ్రతం సంపూర్ణంగా పూర్తయినట్లే. ఈ ఏకాదశి మన జీవితాన్ని సరైన దారిలో పెట్టుకోవడానికి, మనలోని చెడును పారద్రోలి మంచితనాన్ని నింపుకోవడానికి భగవంతుడిచ్చిన ఒక సువర్ణావకాశం
అవకాశంగా భావించండి. పెద్దగా ఖర్చు పెట్టి ఏమీ చేయకపోయినా పర్వాలేదు. నిండు మనస్సుతో 2 చేతులు జోడించి భక్తిగా నమస్కరించినా చాలు. ఆ శ్రీ మహావిష్ణువు పరమశివుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ రక్షగా ఉంటాయి. ఇక 12 రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. అలాగే ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన స్థాయిలో ఉంటాయి. ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. ఉపయోగకరమైన విషయాలు చర్చకు వస్తాయి. విఘ్నాలు తొలగుతాయి. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. సహోద్యోగుల సహకారం అందుతుంది. ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా సమయం అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో, ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమను బట్టి ఫలితం ఉంటుంది. వివాదాలకు తావివ్వకండి. నక్షత్రాలు మీ ఆలోచన లేదా ఐడియాల విజయాన్ని సూచిస్తుంటాయి. మీ చుట్టూ జరుగుతున్న రాజకీయాలకు దూరంగా ఉండండి. మీ అవసరాలను సులభతరం చేయండి. నవగ్రహ దర్శనం మేలైన ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులకు కళ్ళెం వేయాలి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. శ్రమ ఎక్కువగా ఉన్నా తలచిన పనులు పూర్తి చేస్తారు. అనుకోకుండా దగ్గరి వారితో సంబంధం కుదురుతుంది. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు లభిస్తాయి. ఒక శుభవార్త మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, స్నేహితుల సహకారం ఉంటుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. మానసిక దృఢత్వం అవసరం. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. బంధుమిత్రులతో కలుస్తారు. సమయానికి లక్ష్యాలను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఒక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలకు అనుకూలమైన సమయం. ధనధాన్య లాభాలు ఉంటాయి. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. ప్రయత్నపూర్వక విజయం లభిస్తుంది. కొందరు అడ్డుపడే ప్రయత్నం చేసినా అంతిమంగా కార్యసిద్ధి ఉంటుంది. మాట పట్టింపులకు పోవద్దు. గణపతి దర్శనం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తుంది. సంతాన యోగం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం క్షేమంగానే ఉంటారు. ఆరోగ్యం పర్వాలేదు. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించేందుకు అనుకూలమైన రోజు. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్య కార్యాల్లో జాగ్రత్త. అనవసరపు విషయాల్లో తలదూర్చవద్దు. ఆంతరంగిక విషయాలను ఎవరితో చర్చించవద్దు. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. ధనయోగానికి అవకాశం ఉంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది తగిన సమయం. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. పనులు చకచకా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక శుభవార్తను వింటారు. విజయానికి చేరువలో ఉంటారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. మనోధైర్యం కాపాడుతుంది. ఆపదలు దూరమవుతాయి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. ఇష్ట దేవతలను ప్రార్థిస్తే బేషుగ్గా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు.
వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తోంది. ఆత్మవిశ్వాసంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉంటారు. అవి భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల మెప్పు పొందుతారు. ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతుంటాయి. కొందరు మిత్రులకు సహాయపడతారు. మధ్య మధ్య కొద్దిగా ఆరోగ్య సమస్యలు తప్పవు. రాజకీయ సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. దైవ బలం ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. విద్యార్థులకు కలిసి వచ్చే కాలం. శుభకాలం నడుస్తోంది. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ఇస్తాయి. ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది. సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఉత్తమ కార్యాలు చేస్తారు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. సంపదలు వృద్ధి చెందుతాయి. ఇష్టదేవతా దర్శనం శాంతినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రు బాధలు దూరమవుతాయి. బంధుమిత్రులతో కలుస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో చిన్న చితక సమస్యలు ఎదురవుతుంటాయి. పనితీరు మీద విమర్శలు వస్తుంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. అదనపు ఆదాయం కోసం ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో బాగా ఒత్తిడిగా ఉన్న ఫలితం ఉంటుంది. విందులు విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబం అభివృద్ధి విషయంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని అమలుపరుస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు తమ మెదడుకు పదును పెట్టాల్సి ఉంటుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో స్పష్టత లోపిస్తుంది. ముందస్తు ప్రణాళికలతో విజయం చేకూరుతుంది. నమ్మకంతో పనులు ప్రారంభించండి. శ్రమ తగ్గుతుంది. తోటివారి సూచనలు పనిచేస్తాయి. దైవ బలంతో ఒక పని పూర్తవుతుంది. అలసట చెందుతారు. ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. అభివృద్ధి పదంలో పయనిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో పట్టు లభిస్తుంది. పట్టుదలతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరితో సంతోషంగా ఉంటారు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఆర్థిక పరిస్థితి కొంతమేర మెరుగుపడుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలలో కదలికలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. చాలా రోజులుగా కొనసాగుతున్న ఏదైనా పెద్ద సమస్య పరిష్కరించుకుంటారు. ప్రత్యర్థులు మీ చేతిలో పరాజయం పాలవుతారు. సమీపంలో దూరాలకు ప్రయాణించే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు వాయిదా పడవచ్చు. ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారమవుతాయి. బంధువులు స్నేహితుల మూలంగా ఖర్చులు పెరగవచ్చు. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు మెరుగవుతాయి. మంచి భవిష్యత్తుకు అవసరమైన పునాదులు వేసే సమయం ఇది. అనవసరమైన విషయాలు తలదూర్చకండి. దగ్గర వారి సహకారం లభిస్తుంది. కొన్ని వివాదాలు నెలకొన్నా క్రమేపీ సర్దుకుంటాయి. చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. చేతిలో తగినంత మొత్తంలో డబ్బు ఉండడం వల్ల మీరు ఆనందం పొందుతారు. శృంగార సంబంధాలు బలంగా ఉంటాయి. వివాహాది శుభకార్యాల్లో ప్రయత్నాలకు నలుగురు సహకారాన్ని తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త వహిస్తారు. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. కొత్త పనులను ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడం మంచిది. నూతన పెట్టుబడులు వాయిదా వేసుకుంటారు. కోర్టు పనుల్లో కొంత ఊరట లభిస్తుంది. లాభం చేకూరుతుంది. సూర్యనారాయణ మూర్తిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసిన శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. దీంతో మీకు మెరుగైన ఫలితాలు వస్తాయి. మీ వైవాహిక జీవితంలో సామరస్యత పెరుగుతుంది. ఆరోగ్యపరంగా మీకు దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్ లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈరోజు ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుకుంటారు. వాహన యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలంగా సాగుతాయి. సమాజ సేవలో భాగస్వాములవుతారు. ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. అదృష్టవంతులవుతారు. కోరుకున్నది పక్కనే ఉంటుంది. శత్రువులపైన విజయం ఉంటుంది.
అవరోధాలను విజయాలుగా మార్చుకుంటారు. నరసింహస్వామిని దర్శించండి. వ్యాపారులు కొత్త పద్ధతులను లేదా కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఆహ్లాదకరమైన సంబంధం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. వెంటనే సంబంధిత డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోండి. ఒక దశలో ఆస్తిపాస్తులు అమ్మే ఆలోచన కూడా చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. డాక్టర్, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ లాభం ఉంటుంది. శుభకాలం మొదలైంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయం శక్తినిస్తుంది. దగ్గర వారి సూచనలు పనిచేస్తాయి. శక్తికి మించి పోరాడండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. బంధువర్గం రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. శీఘ్ర విజయం సిద్ధిస్తుంది. అనుమానం, భయంతో ఏ పని మొదలు పెట్టవద్దు. స్వయంగా తీసుకునే నిర్ణయం ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. పెద్ద లాభాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. మీకు ఇష్టమైన వారితో కఠినంగా ప్రవర్తించడం మానుకోండి. కార్యాలయంలో ఆశించిన ఫలితాలు రాకపోతే నిరుత్సాహపడవద్దు. జీవిత భాగస్వామితో చర్చించకుండా ఎలాంటి ప్రణాళికలు ప్రారంభించవద్దు. పని విషయంలో తొందరపడాలి. అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది. వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంలో కొద్దిగా ఇబ్బందులు పడతారు. పని ఒత్తిడి, గృహ సమస్యల వల్ల మీలో మానసిక ఆందోళన పెరుగుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా మోసం చేసేవారు ఉంటారు. మొహమాటంతో వ్యవహరించవద్దు. వాద ప్రతివాదాలకు తావివ్వవద్దు. ఆనందంగా ఉంటారు. లేకుంటే అనంతరం మీరు బాధపడాల్సి వస్తుంది. కష్టపడితే తప్పకుండా ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు తోటి వారితో స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. కొత్తగా వాహనం కొనడానికి ప్లాన్ చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి జీవితం బిజీగా మారిపోతుంది. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సానుకూల పడతాయి. లేకుంటే ముఖ్యమైన పనులన్నీ ఆలస్యమవుతాయి. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారులకు భాగస్వాములతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. స్నేహితులు, బంధువులకు సాయపడతారు. వ్యవసాయదారులకు వాతావరణం మిశ్రమ ఫలితమే. శివారాధన మంచి చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. నలుగురిలో మంచి పేరును పొందుతారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. ఈ రోజు తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలను సజావుగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులు మీ నుంచి సహాయాన్ని ఆశించడం జరుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యం, కుటుంబం గురించి జాగ్రత్త వహించండి. స్థానచలనం ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వ్యాపారం అనుకూలంగా కొనసాగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహనాల వల్ల పనులు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. విజయం సిద్ధిస్తుంది. ఓర్పుతో పెద్దలను మెప్పిస్తారు. త్వరలోనే కష్టాలు తొలగుతాయి. మంచి రోజులు వస్తాయి. శుభవార్తను వింటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపాలి. ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తారు. ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉండడం అవసరం. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ మీ శ్రమకు, ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో తగినంత శ్రద్ధ చూపించడం మంచిది. మీ తల్లిదండ్రులను సంతోషపెట్టడం మీకు కష్టంగా ఉంటుంది. స్నేహితుల పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కొత్తగా ఉద్యోగంలో చేరుతారు. కోర్టు కేసుల్లో ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు. మంచి మిత్రుల సూచనలు అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే ఏ నిర్ణయమైనా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. నవగ్రహ స్తోత్రం చదవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఏ పనిని మధ్యలో ఆపవద్దు. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి. అపార్థాలకు తావివ్వవద్దు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి నైతిక మద్దతు లభిస్తుంది. అకస్మాత్తుగా అతిథులు రావడం వల్ల వ్యయభారం పెరుగుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఊరట లభిస్తుంది. పట్టుదలతో అనుకున్న సమయంలో పనులు పూర్తి చేస్తారు.
బంధుమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఏకాగ్రతతో ముందుకు వెళ్ళాలి. చంచలత్వం పనికిరాదు. అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. సొంత నిర్ణయం శక్తినిస్తుంది. కార్యాలయంలో ఉన్నతాధికారులతో విభేదాలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీ పురోగతి కారణంగా శత్రువుల ధైర్యం విచ్ఛిన్నమవుతుంది. అదృష్టం బాగా కలిసి వస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ పెద్దల సూచనలను పాటించి సత్ఫలితాలు పొందుతారు. విద్యార్థులు శ్రమించాల్సి వస్తుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కొత్త దుస్తులు, వస్తువులు కొంటారు. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆదిత్య హృదయం చదవండి. మంచి జీవితం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో తోటివారి సహకారం అందుతుంది. వ్యాపారంలో మెలకువలు తెలుసుకోవాలి. గృహంలో మార్పును కోరుకుంటారు. మరోవైపు వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. భూమి, వాహనం, స్థలం కొనుగోలు చేసే అవకాశం ఉంది. శ్రమ పెరిగినా తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. రాదు అనుకున్న డబ్బు మీ చేతికి అందుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కళాకారులకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. సమాజంలో గుర్తింపు పొందిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. మనోబలంతో ముందుకు సాగండి. అదృష్టవంతులవుతారు. ప్రశాంతంగా ఆలోచించాలి. బాధ్యతలను సక్రమంగా నిర్వహించండి. ప్రత్యేకంగా ఉంటుంది. కార్యాలయంలో అధికారులు కూడా మీ పనిని ప్రశంసిస్తారు. మీ ఇంట్లో వారికి ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. భూముల వ్యవహారం కలిసి వస్తుంది. ఆత్మీయులు, స్నేహితుల సహకారంతో చాలా పనులు నెరవేరుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. స్థిర చరాస్తుల విషయంలో తగాదాలు పరిష్కారమవుతాయి. మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉంటారు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఇష్టదైవ ప్రార్థన చేయండి. శుభవార్తను వింటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి ఉంటుంది. మొహమాటంతో అనవసరపు ఖర్చులు పెడతారు. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. అనుకున్న సమయానికే పనుల్ని పూర్తి చేస్తారు. ప్రశాంతంగా గడుపుతారు. అంతేకాకుండా పిల్లలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కష్టపడతారు. ఏదైనా ప్రత్యేక విజయంతో మనస్సును సంతోషంగా ఉంటారు. భూ వ్యవహారంలో చాకచక్యంగా వ్యవహరించి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గత పెట్టుబడుల వల్ల ఆదాయం లభిస్తుంది. సహోద్యోగులతో, ఉన్నతాధికారులతో సఖ్యత పెరుగుతుంది. బయట ఆహారం తినకుండా ఉంటే మంచిది. మంచి ఆరోగ్యం కోసం యోగా, ధ్యానం అలవాటు చేసుకుంటే మంచిది. కొందరి వల్ల శ్రమ పెరుగుతుంది. స్పష్టమైన ఆలోచనలతో జాగ్రత్తగా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి. స్థిరమైన భవిష్యత్తు లభిస్తుంది. శాంతి లభిస్తుంది. మీ స్నేహితుల పనిని వదిలేసి రావచ్చు. పిల్లలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తారు. వాతావరణ మార్పు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పనులు పూర్తి కావడంలో కొంత జాప్యం జరగవచ్చు. సంగీత, సాహిత్య, నాటక కళాకారులకు సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. పట్టుదల, ఏకాగ్రత అవసరం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. భూముల విషయంలో వివాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన సమయం. నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. దుర్గా పూజ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.